ఎంతో ఘనంగా మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్లో జరిగినటువంటి అలై గురించి ఇందాక అన్న మన ధర్మాజన్న అట్లాగే మన లెక్కల గుమ్మలన్న మాట్లాడారు. అట్లా మొట్టమొదటిసారి ఆలోచన రూరల్లో రావడం మన లాలన్న గారికి అట్లాగే మిగతా బృందం అందరికీ కూడా నిజంగా కూడా హృదయపూర్వక అభినందనలు. ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అంటే ఇంగ్లీష్లో గెట్ టుగెదర్ అంటే ఇక మామూలుగా అందరం కూడా కలిసి ఒక అలై లాగా మనం మన యొక్క మంచి చెడులు, మనం పనులు, భవిష్యత్ కార్యాచరణ ఇలాంటివి మాట్లాడుకోవడం కోసం ఏర్పాటు చేసుకునే ముఖ్యమైనటువంటి ఈ యొక్క సంఘటన. మనందరి కలయిక మనకు ఇంకా భవిష్యత్తులో మనం ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, ప్రగతి ఎట్లా మార్గంలో పయనిద్దామన్న విషయంలో ఇది చాలా మంచి కార్యక్రమం. అట్లాగే నన్ను మన ఈ అలై కార్యక్రమానికి ఇన్వైట్ చేసిన లాలన్న మరియు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఈ కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమము. ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తే ఇంకా కొత్త కొత్త ఆలోచనలు, కొత్త పుంతలు దొరుకుతాయని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వాస్తవంగా యువత మనందరం కూడా ఆల్మోస్ట్ 40 నుంచి 50 సంవత్సరాల మధ్యలోనే ఉన్నారు. ఒక 5-6 ఏళ్ల గ్యాప్లో ఉన్నాం మనమంతా కూడా. మనందరి ఆలోచన విధానం, మనందరి ఒక మన కార్యాచరణ ఇలాంటి కొన్ని ఒకే రకంగా ఉంటాయి మన ఆలోచన లాంటివి. కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా మంచిది. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలా. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నన్ను మీరు అందరు కూడా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మీతో పాటు ఈ గ్రామ అభివృద్ధికి నేను సైతం పాటు పడతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఇప్పుడు అన్న చెప్పినట్టు ఆ షెడ్ సైజు ఏదైనా ఉంటే తప్పకుండా నేను దాన్ని ముందుండి దాన్ని ఏర్పాటు చేయించే కృషి చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఏదైనా నేను ఎంచాలో యూత్ కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు, మంచి ఐక్యత ఉంటుంది. నేను చాలా ఈ 5-6 ఏళ్ళుగా గమనిస్తూ ఉన్నా. కాబట్టి ఎందుకంటే గుట్ట మీద పండగ చేయాలంటే దాదాపు ఒక 10-15 వేల మంది భోజనాలు చేస్తారు ఆ రోజు. మొత్తం ఆ ఏర్పాట్లు ఒక 2 రోజుల ముందు నుంచి మీరు కష్టపడే తత్వం అవన్నీ కూడా నిజంగా కూడా చాలా మందికి ఆదర్శం. అది మామూలు విషయం కాదు. మాటలు ఎవరైనా చెప్తారు, కానీ నిలబడి పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం. నేను చాలా అనేక సందర్భాల్లో గమనిస్తున్నా. ఎంచా యూత్ కానీ ఈ డెవలప్మెంట్ కమిటీకి కానీ నిజంగా కూడా శుభాభినందనలు. ఇక్కడ మన మహాలక్ష్మి, ఇక్కడ లక్ష్మీదేవి దగ్గర కూడా పంట కోసే టైంలో మీరందరూ కూడా అక్కడ భోజనాలు ఏర్పాటు చేయడము అదొకటి. తర్వాత విలేజ్లో కూడా అంటే గణపతులు కావచ్చు, తర్వాత ఇంకేదైనా హనుమాన్ జయంతి కావచ్చు, ఇంకా అంబేద్కర్ జయంతి, ముఖ్యంగా అంబేద్కర్ జయంతి కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఘనంగా నిర్వహిస్తారు ఒక పండుగలా. అంబేద్కర్ జయంతితో పాటుగా శివాజీ జయంతి, అట్లాగే మన స్వామి వివేకానంద గారి జయంతి, వర్ధంతులు ఇవన్నీ కూడా ఒక మంచి పండుగ వాతావరణంలో ఐకమత్యంగా మంచిగా చాలా బాగా చేస్తారు. అట్లాగే ఇంకా భవిష్యత్తులో కూడా మనం అంటే ఒక నెలకోసారి ఇంకేదైనా ఒక మంచి ఒక ప్రొఫెసర్నో, ఒక మేధావినో, ఇంకో లెక్చరర్నో ఇంకెవరైనా ఆహ్వానించుకొని ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఇట్లాంటి టీంకి ఒక 2 నుంచి 3 గంటలు మనం టైం ఇస్తే ఎక్కడైనా వాళ్ళు వచ్చి ఒక రోజు ఒక్కో సబ్జెక్ట్ మీద చెప్తారు. అంటే జస్ట్ టెంపుల్స్, దేవాలయాలు కావచ్చు, మహానుభావులు, అంబేద్కర్ గురించి ఒకసారి, బుద్ధుడి గురించి ఒకసారి, వివేకానందుడి గురించి ఒకసారి, శివాజీ గురించి ఒకసారి. అంటే వాస్తవ ఇలాంటి యువ పురుషుడి గాథలు కూడా మనం వింటే ఇంకా బాగుంటుంది అని నా ఆలోచన. నెలకోసారి మనం అంటే అట్లా క్లాస్ లాగా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ ఐక్యత మీరు మునుముందు ఇట్లనే కొనసాగించాలని, అట్లాగే దీనికి సంబంధించి అందరం కూడా ఐక్యంగా ఉండి మనం చాలా అంటే మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజకీయ పార్టీలు ఉండొచ్చుగాక, ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్కటి ఉండొచ్చుగాక, అవన్నీ కూడా మనం పక్కన పెట్టి ఈ వేదిక మీద మనం కలుసుకోవడం ద్వారా మనకేంటంటే గతంలో ఏమైనా భిన్నాభిప్రాయాలు ఏమైనా ఉన్నా ఒకరి మీద ఒకరికి ఏమైనా
రాగద్వేషాలున్న అలాంటి అన్నీ కూడా సమిసిపోయే కార్యక్రమం ఇది. ఎవరి అభిప్రాయాలు ఎట్లన్నా ఉండొచ్చు కాక, కానీ ఇలాంటి ఒక మహాసమ్మేళనం ఇది. ఇలాంటి సమ్మేళనంలో మనందరం కూడా పాలు పంచుకోవడం, భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు కుల మత వర్ణ రహిత కార్యక్రమం ఇది కాబట్టి ఇది చాలా మంచి కార్యక్రమం. ఇది మంచి అభ్యుదయమైనటువంటి కార్యక్రమం కాబట్టి దీనికి మనందరం కూడా కలిసికట్టుగా దీనికి ముందుకు తీసుకెళ్దాం. అట్లాగే మన గ్రామ అభివృద్ధి కోసం కూడా ఇందాక ఇప్పుడు అన్న చెప్పినట్టు షెడ్డుతో పాటు ఇంకేదైనా కార్యక్రమాలు మనందరం కూడా కలిసికట్టుగా తప్పకుండా షెడ్డుతో పాటు అన్నీ కూడా ఏర్పాటు చేసుకుందామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం నన్ను కల్పించినందుకు, ముఖ్యంగా నన్ను ఈ ఆలయ బలయ కార్యక్రమానికి పిలిపించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న.